ఒకరోజు ఒక తండ్రి కొడుకు రన్నింగ్ రేస్ పెట్టుకుంటారు. అలా పరిగెడదామని రోడ్డు మీదకి వెళ్తారు. ఇద్దరూ పరిగెట్టడం మొదలు పెడతారు. పోటాపోటీగా నాన్న కొడుకు పరిగెడుతూ ఉంటారు. అలా వారికి దారిలో ఒక కచ్చా రోడ్ తగులుతుంది. ఆ రోడ్ మీద చాలా కంకర రాళ్ళు కనపడతాయి. ఈ కంకర రాళ్ళు వీళ్ళు పరిగెట్టే కొద్దీ వాళ్ళ షూలోకి దూరుతాయి. అలా దూరగానే వాళ్ళ నాన్న ఆగిపోయి ఆ షూని దులుపుకొని ఆ కంకర రాళ్ళన్నీ పక్కన పడేసి మళ్ళీ పరిగెట్టడం మొదలు పెడతాడు. కానీ కొడుకు మాత్రం బాగా తొందరగా వెళ్ళిపోవాలని ఆ రాళ్లతోనే పరిగెడుతూ ఉంటాడు. కొంతసేపు అయ్యాక ఆ గాయం పెద్దదయ్యి ఆ కొడుకు పరిగెట్టడం మెల్లిగా మారిపోతుంది. ఆ స్పీడ్ అంతా తగ్గిపోతుంది. కానీ నాన్న మాత్రం హాయిగా పరిగెట్టి తొందరగా రీచ్ అయిపోతాడు. అంతా కాంపిటీషన్ అయిపోయాక నాన్న కొడుకుని పక్కకి తీసుకెళ్ళి, నాన్న నువ్వెందుకు రాళ్ళు తీయలేదు అని అడుగుతాడు. అప్పుడు కొడుకు, నీకన్నా తొందరగా వెళ్ళిపోదామని అలాగే పరిగెట్టాను నాన్న అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఇలా అంటాడు, చూడు నాన్న, ఎక్కడ ఓడిపోతానా అనే భయంతో నువ్వు రాళ్ళు తీయకుండా పరిగెట్టావు. కానీ ఆ రాళ్ళు నీకు ఎక్కువసేపు గుచ్చుకొని నువ్వు పరిగెట్టే స్పీడ్ అంతా తగ్గిపోయింది. లైఫ్లో కూడా అంతే. ఒక్కొక్కసారి మనం ఓడిపోతామనే భయంతో ఎక్కడ ఆగాలో తెలియకుండా బిహేవ్ చేస్తాం. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ఆ ముళ్ళుతోనే నడుచుకుంటూ వెళ్తే గాయం పెద్దదవుతుంది. కానీ ముళ్ళు తీసేసి నడిస్తే ఆ గాయం అక్కడితో మానిపోతుంది. లైఫ్లో కూడా సక్సెస్ కోసం పరిగెట్టి ఎక్కడ ఏం చేస్తున్నామో ఆలోచించకుండా పరిగెట్టేస్తున్నాం. ఎక్కడ ఆగాలో ఆ దేవుడు మీకు చెప్తాడు. అలాంటప్పుడు ఆగిపోయి మళ్ళీ మొదలు పెట్టాలి. ఒక్కసారి ఆలోచించండి. జాగ్రత్త.